సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? సో మీరు థంబ్నెయిల్ చూసారు కదా, సో యాజ్ ఇట్ ఈజ్ అదే థంబ్నెయిల్. సో 2025లో ఒక స్కామ్ ఇది. ఓకే, ఇది మన ఇండియన్ మార్కెట్ మీద అవుతాయి ఇలాంటివన్నీ. సో ఏమవుతుంది, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం. స్కామ్ పెద్దదా చిన్నదా? సో ఒకవేళ స్కామ్ నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్గా బయటకు వస్తే మార్కెట్లో ఏమైనా కరెక్షన్ అవుతుందా, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ పేరు జైన్ స్ట్రీట్స్. సో ఇది యాక్చువల్గా ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట, అంటే యూఎస్లో ఉంటుంది. మీకు దాని రిలేటెడ్ కావాలంటే ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఈ స్కామ్ కాస్ట్ 4,840 crores. సిబిఐ ఏం చేసింది, దీన్ని బ్యాన్ చేసింది. అంటే ఇలా యాక్చువల్గా చాలా ఎక్కువ సంపాదించుకున్నారు ప్రాఫిట్లు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తే 43,289 crores గెయిన్ ఫ్రమ్ ఆప్షన్ ట్రేడింగ్ నుంచి వాళ్ళు 43 crores. ఓకే, 43 crores 829 దగ్గర ప్రాఫిట్ సంపాదించుకున్నారు. బట్ అందులో సిబి బ్యాన్ చేసింది 484 crores దాకా బ్యాన్ చేసింది. మరి మిగతా డబ్బులు అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇది ఏదైతే ఉందో జైన్ స్ట్రీన్ అని, ఇది ఏంటంటే యుఎస్ కంపెనీ కదా, ఇది ఒక బిగ్ ప్లేయర్ కంపెనీ అనమాట. అంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయాక ఎస్జిఎక్స్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేస్తారు, ఇండియన్ మార్కెట్లో కూడా ట్రేడ్ చేస్తుంటారు. సో ఎఫ్ఐఎస్ టైప్ వీళ్ళు. ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు నార్మల్ ఎప్పుడు బయింగ్ చేస్తుంటారు, హోల్డింగ్స్ చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. వీళ్ళు నార్మల్ ట్రేడింగ్ చేస్తుండగా అది కాకుండా మ్యానిపులేట్ చేశారు మార్కెట్లో. మ్యానిపులేషన్ వల్ల వీళ్ళు ఇంత సంపాదించారు అని ఇక్కడైతే సిబి ఒక ఎలిగేషన్ పెట్టి పట్టింది. నార్మల్గా ఎలిగేషన్ కూడా కాదు. సిబి ఏం చేస్తుంది అంటే, సిబిలో ఒక గుడ్ థింగ్ ఉంది. ఏంటి, బిగ్ ప్లేయర్స్ ట్రేడ్లు చేస్తారు కదా. సో బిగ్ ప్లేయర్స్ కానీ బిగ్ క్వాంటిటీతో కానీ ట్రేడ్ అయితే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఒకసారి అంటే ఈ రోజు అయితే సడన్గా మూవ్ వచ్చేసి ఇట్లా పడిపోతే, అంటే సడన్గా స్పైక్ వచ్చి సడన్గా పడిపోతే వాళ్ళు నార్మల్గా సరేలే ఇది రోజు ఎప్పుడు మార్కెట్లో వచ్చేదే నార్మల్గా తీసుకుంటారు. బట్ అదే కంటిన్యూగా రిపీట్ అయింది అనుకో, ఒక్కసారి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిందంటే వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అంటే ఏదో ఒకసారి వస్తే అబ్జర్వ్ చేసి వెంటనే నెక్స్ట్ టైం రూల్ తీసుకోరు. లాస్ట్ 2024 ఏప్రిల్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఈ కంపెనీని. అంటే దాని ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏప్రిల్ 2024లో వాళ్ళకి ఈ కంపెనీ మీద, అంటే ఏంటి కంపెనీ ఇలా ఉంది, ఏదో జరుగుతుంది అని ఒక తేడా కనిపించి కంపెనీ మీద కన్నేసి ఉంచారు 1 year నుంచి. సో ఆ తర్వాత ఏమేమి జరిగాయి ఇక్కడ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, ఈ కంపెనీ రిలేటెడ్గా మీరు చూస్తే, నేను చెప్పాను కదా యూఎస్ బేస్డ్ కంపెనీ. సో సిబిఐ ఏం చేసింది, ఇండియన్ మార్కెట్ నుంచి కంప్లీట్గా బ్యాన్ చేసింది. సో వీళ్ళు ప్రాఫిట్ ఏమో 4,800 ఇది ప్రజెంట్ అంటే ఇల్లీగల్గా సంపాదించిన మనీ. వీళ్ళు ఏం చేశారు అంటే, మార్కెట్లో మామూలుగా ఏం చేశారు, 2023 జాన్ నుంచి వీళ్ళు ఆప్షన్స్ చేస్తున్నారు, ఆప్షన్ ట్రేడింగ్, ఇండెక్స్ ఆప్షన్స్లో ఏం చేశారు, ఎలా చేశారు అంటే, మరీ మ్యానిపులేట్ చేసేంత ఏం జరిగిందన్న అంటే, సింపుల్గా ఒక సింగిల్ డేలో వీళ్ళు ఏం చేశారంటే 735 crores గెయిన్ చేశారు ఇండియన్ మార్కెట్లో, అది కూడా ఆప్షన్స్ ద్వారా. సిబికి అక్కడ డౌట్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా ఆప్షన్స్లో గెయిన్ చేయడం ఓకే, బట్ ఒక్క ఆప్షన్స్లో 735 crores అంటే ఆలోచించండి. ఎందుకు సడన్గా అంత మ్యానిపులేషన్, అంటే అంత జరిగింది, ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సిబి అబ్జర్వ్ చేయడం మొదలెట్టింది. ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో వీళ్ళు ట్రేడ్ చేయడం మొదలెట్టారు. బట్ దీనికన్నా ముందు మీకు ఒకటి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ మన ఇండెక్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాష్ మార్కెట్లో లాస్లో ఉన్నారు. అంటే మొత్తం లాస్లో కాదు, ప్రాఫిట్ లాస్ క్యాష్ మార్కెట్లో సమ్ 105 crores ఎంత లాస్ చేశారు. తర్వాత క్యాష్ ఫ్యూచర్, అంటే మన స్టాక్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, క్యాష్ ఫ్యూచర్లో దగ్గర 700 crores ఎంత లాస్ చేశారు. తర్వాత ఇండెక్స్ ఫ్యూచర్లో సమ్ 3,000 crores లాస్ చేశారు. ఓవరాల్గా లాసులు చేస్తున్నారు, అంటే లాస్ ప్రాఫిట్ కామన్ చేస్తున్నారు, కానీ ఒక్క ఆప్షన్స్లోనే వీళ్ళు హెవీగా సంపాదించారు. అది ఎలాగా అంటే, లాస్ ప్రాఫిట్ కామన్ బిగ్ ప్లేయర్కి, అది కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళు అంటే మొత్తం లాస్ ప్రాఫిట్ స్టేట్మెంట్లు గట్రా సిబి చూస్తే అందులో 4,840 crores టాలీ అవ్వట్లేదు. ఇగో ఇక్కడ చూస్తే ఇల్లీగల్లీ ప్రాఫిటెడ్ మేడ్ బి త్రూ ది ఆప్షన్ ట్రేడింగ్, సింపుల్గా. ఇంకా క్లారిటీ కావాలంటే ఇగో 36,500 crores ప్రాఫిట్. అంటే ఓవరాల్గా నేను ఏం చెప్తున్నాను, ఇందాక చెప్పాను కదా ఆప్షన్స్లో, అలా కాకుండా ఓవరాల్గా 36,500 crores ప్రాఫిటే. మంచి కంపెనీ, అంటే ప్రాఫిట్ బాగానే చేసుకుంటున్నారు.
బట్ అందులో ఒక స్కామ్, అది ఏం ఎక్స్పైరీ, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఎప్పుడు జరిగింది ఇది? 2023 ఎప్పుడైతే సిబి కంప్లీట్ ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చారో అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ స్కామ్. ఏం చేసేవారు కంప్లీట్గా డీటెయిల్గా మీకు అసలు మార్కెట్లో ఏం చేసేవారన్నా అంటే పంప్ అండ్ డంప్ అంటే ఒక్కసారిగా మార్కెట్లో స్పైక్లు, జీరో టు హీరోలు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ మధ్యన మనం జీరో టు హీరోలు అని ఎగిరేవారు కదా, ఎప్పుడు పడితే అప్పుడే జీరో టు హీరో వచ్చేది. ఆ జీరో టు హీరోలే వీళ్ళే తయారు చేసేవారు, అంటే వీళ్ళ దగ్గర నుంచి అది జరిగేది. ఇప్పుడు మీకు అది కూడా నేను చూపిస్తాను. ఏదో నేను చెప్పేస్తున్నానో మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. మీకు ఇక్కడ నేను కింద కొద్దిగా స్క్రోల్ చేస్తే సిబి మొత్తం ఏం చేసింది, వాళ్ళకి మొత్తం రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి తెలుస్తుంది. ఇక్కడికి రండి, చూడండి. వాళ్ళ ట్రేడింగ్ తాలూకుది ఓవరాల్ లుక్ ఇచ్చారు. ఇప్పుడు మే 15, 2025లో నిఫ్టీ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్లో ఏం చేశారు చూడ, ఎక్స్పైరీ రోజు. సో మార్నింగ్ 9:15 నుంచి 1:30 వరకు నో డైరెక్షన్ నార్మల్ ఆర్ ప్యాజివ్ ట్రేడింగ్, అంటే నార్మల్ ట్రేడింగే. 1:30 దగ్గర నుంచి వీళ్ళు గేమ్ స్టార్ట్ అవుతుంది. 1:30 అంటే 13 అంటే 1:26 నుంచి అకార్డింగ్ టు ఏం చేస్తారంటే కాల్ అండ్ పుట్లో చూడండి, కాల్స్ అండ్ పుట్స్లో రిజ్యూమింగ్ లార్జ్ ఎఫెక్ట్ ఆఫ్ లాంగ్ క్యాష్ ఈక్విటీ పొజిషన్స్ ఇన్ నిఫ్టీ ఆప్షన్స్లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే చేసేవారు. ఏం చేసేవారు ఇదంతా కాదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1:30 1:30 తర్వాత 2 ఆ టైంకి హ్యూజ్ అమౌంట్లో ఆప్షన్స్ బై చేసేవారు, హ్యూజ్ అగ్రెసివ్గా. మీకు అగ్రెసివ్లీ యాడ్ రిలేటివ్స్ లార్జ్ స్కేల్ ఆఫ్ బయింగ్. ఓకే, లార్జ్ స్కేల్ ఆఫ్ బయింగ్ ఇక్కడ చూడండి 2 టైప్ బయింగ్ ఉంటుంది, నార్మల్ బయింగ్ ఒకటి, అగ్రెసివ్ బయింగ్ ఒకటి. సెకండ్ హాఫ్లో 1:02 తర్వాత ఆప్షన్స్లో అగ్రెసివ్గా బై చేసేవారు. ఇండెక్స్ ఆప్షన్స్ కానీ దాని ఫ్యూచర్లో కానీ అగ్రెసివ్ ఆప్షన్ బయింగ్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయింది, అగ్రెసివ్ ఒక్కసారి మార్కెట్ సడన్గా ఒక పెద్ద స్పైక్ వచ్చేదా, మంచిగా స్పైక్ వచ్చాక నిఫ్టీ క్లోజ్ అట్ హయ్యర్ లెవెల్. ఇండెక్స్లో ఏం చేసేవారు, నిఫ్టీ హై లెవెల్ దగ్గర క్లోజ్ చేసేవారు. పోస్ట్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునేవారు. అంటే అర్థమైందా, నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయేవారు. క్లోజింగ్ టైంలో మంచి హ్యూజ్గా బై చేసేవారు. నెక్స్ట్ డే సమ్మన్ మార్కెట్ పంప్ అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయారు. ఇదే పని అంటే మార్కెట్లో ఏం చేశారు, పంప్ అండ్ డంప్. మార్నింగ్ ఇక్కడ క్లోజ్, మీరు అనుకోవచ్చు ఇది కామనే కదండి. కామన్ ఎప్పుడు ఒక్క లెవెల్ అంటే ఒక స్కేల్ ఆఫ్ లెవెల్ వరకు. నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ మన మార్కెట్లో 1000 crores-తోనే మ్యాక్సిమం నువ్వు ట్రేడ్ చేయాలి ఒక బిగ్ ప్లేయర్గా, ఒక అకౌంట్ నుంచి 1000 crores నుంచి నువ్వు ట్రేడ్ చేయాలి. అలాంటిది ఈ కంపెనీ ఏం చేసింది, 4 కంపెనీ నేమ్స్ నుంచి 4 బ్యాంక్ అకౌంట్స్ నుంచి, సో 4 వాళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం ఇగో సిబి తాలూకు కంప్లీట్ ఇదనమాట. ఇగో యాక్చువల్లీ ఇవి కంపెనీ నేమ్స్ 1, 2, 3, 4 ఈ 4 పేర్లతో 4 కంపెనీలు ఓపెన్ చేసి 4 పాన్ కార్డులు తీసి ఈ 4 కంపెనీల నుంచి సేమ్ అదే పని చేసేవారు. ఇప్పుడు ఒక కంపెనీకి ఒక లిమిట్ ఉంటుంది అంతే, ఇన్ని కోట్లు మాత్రమే నువ్వు మార్కెట్లో పెట్టాలి, దాన్ని దాటి నువ్వు ట్రేడ్ చేయలేవు. అంటే ఇప్పుడు నీకు ఒక 100 అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 1000 కోట్లతో ఒక బిగ్ ప్లేయర్ ట్రేడ్ చేశారు అనుకో, సిబి పక్కగా అతనికి ఎంత ఉంటుంది సార్, మీరు ఒక 1000 కోట్లతోనే ట్రేడ్ చేయగలరు, అంతేగాని 10,000 కోట్లు ఉన్నాయి కదా, 10,000 కోట్లు 50,000 కోట్లు ఉన్నాయి కదా, అలా అంటే మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఒక రూల్ ఉంటుంది ఇంతే, బిగ్ ప్లేయర్ మ్యాక్సిమం ఇంత క్వాంటిటీ బై చేయగలరు, ఇంత అమౌంట్తోనే ట్రేడ్ చేయగలరు. బట్ ఇక్కడ ఏమైంది, 4 కంపెనీ వల్ల అమౌంట్ డబుల్ త్రిబుల్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేసేవారు, సేమ్ ప్రాసెస్. ఎక్స్పైరీ రోజు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ అనే చెప్పట్లేదు, మీరు మొత్తం రూల్స్ చదువుకుంటే ఇక సిబి దాంట్లో సిబి ఏదైతే సర్క్యులర్ 106 పేపర్స్ పంపించిందో ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పటి నుంచి సిబి అబ్జర్వ్ చేస్తుంది, ఎప్పటి నుంచి పెట్టుకుంది, దాని తర్వాత ఏమేమి జరిగింది, ఓకే వీళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, ఏ స్టాక్స్లో ఇక చూడండి, ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, నిఫ్టీలో ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే మనకి ఎవ్రీడే ఎక్స్పైరీ స్టార్ట్ అయిందో, ఈ జీరో టు హీరోలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎట్ ద మనీ కాల్ ప్రీమియం తక్కువ ఉండడం చూసి ఫస్ట్ ఐటీఎం ఫస్ట్ కాల్ ఎట్ ద మనీ అనేసాను, ఫస్ట్ ఐటీఎం కాల్ చూసి ప్రీమియంలు చూసి ఇందామని కాల్ 90 రూపీస్ 80 రూపీస్ ధర ఉంటే హ్యూజ్ అమౌంట్లో కాల్ బై చేయడం, అది ఒక్కసారిగా పంప్ అవ్వగానే ఒక మంచి 6 రూపీస్ది. ఎన్నిసార్లు అండి జీరో టు హీరోలో 6 రూపీస్ది సడన్గా ఒక్కసారిగా 100 రూపీస్కి 200 300కి వెళ్ళిపోయింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నార్మల్గా మార్కెట్లో ఎప్పుడైనా ఒక ఆప్షన్ 6 రూపీస్ 5 రూపీస్ ఉన్నది 300కి వెళ్ళిందంటే ఎంత పెద్ద క్యాండిల్ వస్తే తప్ప సడన్గా ఇంట్రాడేలో 15 minutes or 5 minutesలో కూడా మీకు చూడండి ఒక్క సడన్ క్యాండిల్ అంత పెద్దది వస్తే తప్ప మార్కెట్లో అంత పెద్ద మూమెంటం రాదు, అంత పంపు రాదు. అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆన్ 17th Jan 2024
మనకి ఇక్కడ ఓపెన్ అయితే చూపిస్తాను 2024 కదా, 2024 17th Jan. ఓకే, మనకి డేటా రావట్లేదు, ఓల్డ్ డేటా 2025 వరకు ఉంది, 24 రావట్లేదు. ప్రీమియం ప్యాక్ తీసుకోమంటుంది. నేను ఇంక్లూడింగ్ బ్రోకర్లో ఏమైనా అయినా అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఉంటే బాగుంటుంది, వదిలే ఇక్కడ నాకు తెలియట్లేదు. సో ఇక్కడ బ్రోకర్లో కూడా ఒకవేళ మీరు చూస్తే నేను ఒకవేళ దన్ ఓపెన్ చేస్తాను ఆగండి. దన్లో కూడా అందులో చార్ట్స్ మనం చూసుకోవచ్చు. సో దానిలో నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో అక్కడ కనీసం మనం చార్ట్ చూసుకుంటే మీకు అక్కడైనా క్లారిటీ వస్తుంది. నేను ఒక్క నిమిషం లాగిన్ అయిపోతాను, అట్లా ఉండండి. ఒక్క 10 నిమిషాలే. ఏదైతే దన్ అయితే దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అయిపోద్ది. మీకు తెలుసు కదా దానిలో దన్ అనే కాదు, ఏ బ్రోకర్ అయినా మీరు బాగా ప్రీవియస్ ఒక 2-3 years చార్ట్ చూడాలి అనుకో, జస్ట్ బ్రోకర్ అకౌంట్లో అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి మనకి ట్రేడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సో మనకి ఈజీగా మనం చూసుకోవచ్చు చార్ట్లు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి నిఫ్టీ చార్ట్ ఇది ఎక్కడ ఉన్నావు, నిఫ్టీ సారీ బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ Jan 2027 ఎక్స్పైరీ డే బ్యాంక్ నిఫ్టీ Jan 2024. ఓకే, అదే చూద్దాం. ఓకే, ఇప్పుడు 2024 Jan 14. ఓకే, ఇక్కడికి వెళ్ళండి, కింద క్యాలెండర్ ఉంటుంది, దాని తర్వాత దీని మీద క్లిక్ చేయండి. 2024 Jan 17th. ఓకే, 17th 14th 17th. ఓకే, ఇది 17th. చూసారా ఏం జరిగింది, హ్యూజ్ గ్యాప్ డౌన్ జరిగిందా? ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ప్రీవియస్ డే హ్యూజ్ మార్కెట్లో హ్యూజ్ పంపింగ్ కొట్టడం, నెక్స్ట్ డే దాన్ని హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేయడం. అదే చెప్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మార్నింగ్ 1 గంట తర్వాత హ్యూజ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం, హ్యూజ్ గ్యాప్ అప్ కానీ ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం కానీ. అసలు ఇక్కడ నార్మల్గా ఉంది, ఆ రోజు 17th ఏం పెద్ద న్యూస్ అని చెప్పండి, ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇదే పని అనమాట, హ్యూజ్ పంపప్ చేయడం. సో నెక్స్ట్ డే మార్కెట్ చూసారా, ఇక్కడ చూడండి క్లోజింగ్ టైంలో మంచిగా మార్కెట్ పడిందా, క్లోజింగ్ టైంలో హ్యూజ్ క్వాంటిటీ దొరకడం, నెక్స్ట్ డే గ్యాప్ అప్. ఇది నార్మల్ అనుకోవచ్చు, ఇది కాదు యాక్చువల్గా ఇవి. అండ్ ఇందులో కూడా ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఆప్షన్స్లో, ఎస్పెషల్లీ ఆప్షన్స్లో ఎర్లీ మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే కొన్నిసార్లు ఏం చేసేవారు, ఎప్పుడు ఒకేలా ట్రేడ్ చేశారనుకో, 1 గంటన్నర తర్వాత ఎప్పుడు ట్రేడ్ చేశారనుకో ఈజీగా దొరికిపోతారని కొన్నిసార్లు ఏం చేసేవారంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే హ్యూజ్ బయింగ్ చేసేవారంట. హ్యూజ్ బయింగ్, ఈవెన్ అది కూడా ఆర్టికల్లో రాసింది, మీరు చదువుకోవచ్చు. మీరు జస్ట్ ఆ కంపెనీ పేరు కొట్టి సిబి సర్క్యులర్ అని కొడితే వచ్చేస్తుంది సిబి. అది ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్ హ్యూజ్ బయింగ్ జరగడం వల్ల మార్కెట్ సడన్గా ఒక 2-3 క్యాండిల్లోనే 500-600 పాయింట్స్ పైకి వెళ్ళేది. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా మళ్ళీ షార్ప్గా మార్కెట్ కింద పడేది. ఇదే పని అంటే 2 విధాలుగా స్టాక్ని మ్యానిపులేట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు దాని అర్థం ఏంటన్నా, మనకి ఏమన్నా అంటే వచ్చే రోజుల్లో మార్కెట్లో ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే, పాయింట్ ఇస్ చాలా సింపుల్. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో మన మార్కెట్లో దీనివల్ల ఇంపాక్ట్ పడే స్టాక్స్ ఏంటి తెలుసా? సో ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది, ఓహో స్కామ్ ఏం చేశారు, పంప్ అండ్ డంప్ దేనిలో చేశారు, ఆప్షన్స్లో చేశారు. సో మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే ఉన్నారో ప్రాఫిట్లో అదంతా ఆ స్కామ్ కాదు. అందులో 4,000 దగ్గర 4,000 crores దగ్గర 4,000 crores చిల్లర స్కామ్ చేశారు. ఓకే డన్, ఇది కూడా ఓకే. మరి దీనివల్ల ఎఫెక్ట్ అయిన కంపెనీలు ఏంటి చూడు, ఒక యుఎస్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఇండియన్ బ్రోకర్ అకౌంట్ ఉండాలి. సో అది ఏ బ్రోకర్ అకౌంట్ అంటే నోవామా ఎర్త్. అది అంటే సిబి కన్ఫర్మ్గా చెప్పలేదు నోవామా, బట్ ఈ న్యూస్ ఛానల్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు యాక్చువల్గా దీన్ని ఐడెంటిఫై చేశారు, ఏ కంపెనీ నోవామా ఎర్త్. ఇందులో నుంచే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఈ నోవామా ఏదైతే ఉందో నోవామా వెల్త్, వీళ్ళు మేజర్ క్లయింట్ ఈ కంపెనీ జైన్స్ స్ట్రీట్. ఓకే, జైన్ స్ట్రీట్. సో మేజర్ కంపెనీ ఇదే. సో మోస్ట్ ఆఫ్ ది వాల్యూమ్ ఈ నోవామా వెల్త్కి వచ్చేది ఇక్కడ నుంచే. సో ఇదే కంపెనీ చూడు ఆ రోజు ఏమైందో, న్యూస్ బయటకు వచ్చిన రోజు నిన్న ఎంత బాగా పడిందో మీరు చూస్తే ఒక్కరోజు 11% అంటే 11 to 12% క్రాష్ అయింది ఒక్క స్టాక్. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏంజల్ వన్ కూడా సేమ్ ఇదే కంపెనీకే, కాకపోతే మేజర్ ఎక్కువ కాదు, ఒక 30-40% ఏంజల్ వన్ కూడా హ్యాండిల్ చేసేది. ఎప్పుడైతే తెలిసిందో ఏంజల్ వన్లో హ్యూజ్ గ్యాప్ డౌన్. ఓకే, నోవా ఎర్త్ ఫ్లాట్గా ఇది కూడా గ్యాప్ డౌన్ అప్పుడు ఇంకా పడింది, ఏంజల్ వన్ కొద్దిగా పడి హాల్ట్ అయ్యింది. అండ్ బిఎస్సి కూడా ఎఫెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 6%. బొంబై స్టాక్ ఎక్స్చేంజ్. దీంట్లో ఏముందని అంటే ఇప్పుడు మనకి 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి అండ్ నెక్స్ట్ బొంబై స్టాక్ బిఎస్సి. ఓకే,
అయితే మనం ఎన్ఎస్సిలో నుంచి ట్రేడ్ చేయాలి లేదా బీఎస్సీ నుంచి ట్రేడ్ చేయాలి. మన ఇప్పుడు బ్రోకర్లో రెండు ఉంటాయి. ఇప్పుడు నువ్వు సెన్సెక్స్లో ట్రేడ్ చేసావు అనుకో, నువ్వు బీఎస్సీలో ఆర్డర్ పెడుతున్నట్టు, ఎన్ఎస్సీ నుంచి పెట్టలేవే. సో బీఎస్సీలో ఆర్డర్లు పెడుతున్నావు కదా. ఇప్పుడు అదే సేమ్ ఇదే బీఎస్సీ నుంచి నువ్వు బ్యాంక్ నిఫ్టీ చేసుకోవచ్చు, నిఫ్టీ చేసుకోవచ్చు, సెన్సెక్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఎన్ఎస్సీ నుంచి కూడా అలానే. సో ఇప్పుడు అది పాయింట్. ఇప్పుడు నువ్వు స్టాక్ కొన్నప్పుడు, నువ్వు ఇప్పుడు ఏదైనా స్టాక్ కొన్నావు అనుకో, బీఎస్సీలో కావాలా ఎన్ఎస్సీలో కావాలని అడుగుతుంది. సో ఈ కంపెనీ మేజర్ బయింగ్ ఎక్కడి నుంచి జరిగింది అంటే బీఎస్సీ నుంచి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పలానా స్టాక్ ఏదో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ బైకి వెళ్ళాను అనుకో, ఇక్కడ అడుగుతా చూడండి ఎన్ఎస్సీ అని. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తున్నా. ప్రజెంట్ నేను ఎన్ఐసీలో ఉన్నా, లేదు నాకు ఎన్ఐసీ వద్దు బీఎస్సీ కావాలనుకో, క్లిక్ చేస్తే బీఎస్సీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేమ్ బీఎస్సీలో కొంటా లేదా ఎన్ఐసీలో కొంటా. అది పాయింట్. ఇక్కడ ఏమైపోతుంది, నువ్వు ఎందులో కొంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఈ కంపెనీ మేజర్గా ఇందులో నుంచి బై చేయడం మొదలెట్టింది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్. దానివల్ల అది కూడా 6.56% కరెక్షన్ తీసుకుంది. మంచి ఫాల్, ఇది హెవీ ఫాల్, మార్కెట్లో చాలా పెద్దగా ఫాల్ అయింది. అండ్ సిడిఎల్ ఎందుకు కొద్దిగా ఫాల్ అయిందంటే, సిడిఎల్ నార్మల్గా తీసుకుంది, దీనివల్ల పెద్ద లింక్ ఏం లేదు. చాలా మంది దీన్ని కూడా లింక్ చేస్తున్నారు, కానీ సిడిఎల్ నార్మల్ కరెక్షన్ తీసుకుంది. అండ్ ఇందులో కూడా కొన్ని హోల్డింగ్స్ ఉంటాయి కదా. సో ఎందుకంటే బీఎస్సీలో ఏదైనా జరిగినా సిడిఎల్కి తెలుస్తుంది, రిపోర్ట్ చేయాలి. సో సిడిఎల్ దానివల్ల కరెక్ట్ అయింది, కానీ మేజర్ అయితే కాదు. బట్ ఈ 3 మేజర్లో ఇన్వాల్వ్ అయ్యేవని కాదు. ఇప్పుడు నవమార్తి ఇన్వాల్వ్ అయిందని కాదు, బట్ ఏదో ఒక బ్రోకర్ అకౌంట్ ఉండాలి. సో వాళ్ళు దీన్ని చూస్ చేసుకున్నారు. దానివల్ల దీని వాల్యూమ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఏమైపోద్ది అంటే నోవామా వెల్త్లో వాల్యూమ్ తగ్గిపోద్ది. అండ్ ఈవెన్ బీఎస్సీలో కూడా వాల్యూమ్ తగ్గిపోద్ది ఈ స్కామ్ బయటకు రావడం వల్ల. ఇన్ కేస్ ఇది ఇప్పుడు నార్మల్గా ఉంది, ఇంకా సివి గారిని నిజంగా కన్ఫర్మ్ చేసి పెద్ద చేసి న్యూస్ వరకు బయటకు వచ్చిందనుకో, అది ఎన్ని వేల కోట్లు స్కామ్ బయట పడితే అప్పుడు అది ఈవెన్ 4,000 ఇస్ ఓకే. అదే 20,000 కోట్లు స్కామ్, 50,000 కోట్లు స్కామ్ అంటే రేపు మార్కెట్ క్రాష్ అయ్యి, ఇంకా మీరు మండే మార్కెట్ చూడాల్సిన లేదు. ఎందుకంటే న్యూస్ రాగానే ఇంక మార్కెట్ జమ్మని కిందకి వెళ్ళిపోద్ది, పడిపోద్ది, చాలా పెద్ద క్రాష్ అయిపోద్ది. అప్పుడు డీప్ కరెక్షన్ తీసేసుకుంటుంది, క్రాష్ అయిపోద్ది. ఎందుకంటే చిన్న స్కామ్ కాదు కదా, చాలా పెద్ద స్కామ్ అయిపోద్ది. సో ఇప్పుడు స్కామ్ ఎంత పెద్దది ఏంటనేది బెస్ట్. ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో సిచ్యువేషన్లో ఆ 4,000 crores దాకా స్కామ్, సింగిల్ డేలో 700 crores ప్రాఫిట్ ఎలా జరిగింది ఏంటనేది. ఇన్ కేస్ ఇది ఇంకా ఈ ప్రజెంట్ ఇప్పటికీ లైవ్ డేటా వస్తుంది, ఏం చెప్తున్నారు ఏంటని. ఇన్ కేస్ మండే వచ్చేసరికి ఇది తేలితే ఓకే, ఇంకా పెద్దదైతే మండే మనకు ఒక ఫాలో కనబడుతుంది, ఇంకా సీరియస్గా తీసుకుంటే. ఓకే, అదనమాట. అండ్ ఈ వీడియోలో వెళ్ళిపోయే ముందు లాస్ట్ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనందరం ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 తీసుకుంటాం కదా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్తారు, పాలసీ బజార్ కానీ, కేర్ కానీ, స్టార్ హెల్త్ కానీ, ఐసిఐసి కానీ. మోస్ట్లీ జనాలు మన యూట్యూబ్లో కూడా ఎక్కడ చూసినా పాలసీ బజార్లోకి వెళ్ళి మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపేర్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా, ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు కంపేర్ చేసి తీసుకోండి అని అంటారు కదా. ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు పాయింట్ ఏమైపోయింది, మన హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ కూడా, అంటే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు కావాలి అంటే సింపుల్గా నేను ఒకటి చెప్తాను పాయింట్, మీరు వెళ్ళి కంపేర్ చేసుకొని. హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనము తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి. నువ్వేమైనా ఒక్క టిక్ మార్క్, జస్ట్ ఒక్క స్లాట్లో ఒక చిన్న టిక్ మార్క్ కూడా వదిలేవనుకో, రేపు పొద్దున్న క్లెయిమ్కి డబ్బులు ఇవ్వరు. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో అందరు చూపిస్తున్నారు కరెక్టే, నేనేం అనట్లేదు, వాళ్ళందరూ చూపించేది కరెక్ట్ అని చెప్తున్నా, రైట్, ఓకే, గుడ్. బట్ ఇక్కడ పాయింట్, ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిన ప్రతి ఒక్కరికి క్లెయిమ్ ఇవ్వాలనుకోదు. ఇది కూడా మీ మైండ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి క్లెయిమ్ ఇవ్వాలనుకోదు. ఏదో ఒక క్లాజెస్ ఎతుకుతుంది, ఏదో ఒక వంక ఎతుకుతుంది డబ్బులు ఎగ్గొట్టడానికి. ఏదో ఒక వంక, మీకు ఇది లేదు, లేకపోతే అది లేదు, లేదా మీరు ఒక 100% క్లెయిమ్ అంటే మీకు 5 లక్షలకి మీరు 5 లక్షలు పాలసీ కట్టారనుకో, 5 లక్షలు క్లెయిమ్ రావాలంటే అంత రాదు. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, ఓన్లీ 30% క్లెయిమ్ ఇవ్వడం, ఇలాగ చేస్తూ ఉంటారు. మీరు మాన్యువల్గా వెళ్ళి మీ అంతటి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఎత్తుక్కొని అంటే సెర్చ్ చేసి తీసుకోవడం వల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా తీసుకుంటే వెళ్ళండి కూడా, నేను ఎవరికి ఏమనట్లేదు. ఇన్ కేస్ తీసుకోలేని పరిస్థితి ఏంటి, మీకు అక్కడ ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళారు, చాలా వచ్చాయి, అంటే లైక్ మెడికల్ ట్యాబ్లెట్స్ అని, లేకపోతే మాస్క్లు అని చెప్పి ఎడిషనల్స్ యాడ్ చేసుకోమంటారు. ఇవి యాడ్ చేసుకోండి, అవి యాడ్ చేసుకోండి, ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ప్రీమియం పెరిగిపోద్ది. సో ఓవరాల్గా మీకు అర్థమవుతుంది ఏంటి, ఇవన్నీ యాడ్ చేసుకోవడం నిజంగా ఇంపార్టెంటా, కావాలా, అవసరం లేదా, మీకు ఇవేవి తెలియదు. ఈవెన్ హెల్త్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు టైప్స్ ఉంటాయి. మళ్ళీ టర్మ్ ఇన్సూరెన్స్ దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవ్రీ మంత్ ప్రీమియం, అదే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ప్రీమియం కడతావు, లేదా ఇయర్లీ ఒకసారి ప్రీమియం కడతావు.
నీకేమైనా అయితే మీకు డబ్బులు వస్తాయి మీ ఫ్యామిలీకి. లేదా నీకేం అవ్వలేదు అనుకో, ఒక 8 years వరకు పెట్టుకున్నావు, నీకేం అవ్వలేదు అంటే ఇక్కడ నుంచి నీకు ఒక 40 years వరకు నువ్వు ఇన్సూరెన్స్ పెట్టుకున్నావు అనుకో, నీకేం అవ్వలేదు అనుకో, నీ ఏం చేస్తావు, నువ్వు ఎవ్రీ మంత్ ఏదైతే ప్రీమియం కడతావు అది ₹1 కూడా నీకు రాదు, ఎందుకంటే నీకేం అవ్వలేదు. బట్ నీకేమైనా అయితే నీకు డబ్బులు వస్తాయి. ఇంకొక టైప్ కూడా ఉంది, అది ఇన్వెస్టింగ్ కమ్ లైఫ్ ఇన్సూరెన్స్. అది ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఒక పాలసీలా కడతావు, ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కడతావు లైఫ్ ఇన్సూరెన్స్కి. నీకేమైనా అయితే డబ్బులు వస్తాయి పక్కాగా. ఇన్ కేసు నీకు ఏమైనా అవ్వలేదు అనుకో 40 years వరకు, నీకు కట్టిన అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ అలా బ్యాక్ వస్తుంది. నీకు వడ్డీ రాదు, ఎక్స్ట్రాగా మనీ రాదు, బట్ నువ్వు కట్టిన అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేస్తుంది. దీని గురించి ఎవరు మాట్లాడు, చాలా తక్కువ మంది మాట్లాడతారు యూట్యూబ్లో, దీని గురించి ఎవరు మాట్లాడరు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ మోటార్ మీకు బైకులు కానీ కార్లు రిలేటెడ్గా కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, మీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏది ఉన్నా తీసుకోవాలన్నా నేను ఒకటే చెప్తా, జస్ట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 700-145-6759. ఇది నా నెంబరు, బాగా చెప్తున్నాను చూడండి, ఇది నా నెంబర్. పాయింట్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఏది తీసుకున్నా బాగా జెన్యున్గా తీసుకోవాలని, ఇది నా నెంబర్. నా నెంబర్కి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా జస్ట్ మెసేజ్ చేయండి. నేను డైరెక్ట్ ఏజెంట్కి మీ నెంబర్ ఫార్వర్డ్ చేసేస్తాను. ఏజెంట్ మీకు కాల్ చేస్తారు, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్స్ చెప్తారు. అప్పుడు అది మీరు ఏమంటున్నాను, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్ చెప్పారు, తీసుకోమని చెప్పట్లే. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్స్ చెప్పారు, మీకు అంతా ఓకే అనిపిస్తే తీసుకోండి. ఇంకొక విషయం, తీసుకునే ముందు కూడా మీ చుట్టుపక్కల, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, లేదా వైజాగ్లో ఉన్నారు, లేదా విజయవాడలో ఉన్నారు, మీ చుట్టుపక్కల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏంటి ఉన్నాయి, ఆ హాస్పిటల్స్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తుందో మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా వైజాగ్లో కేర్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ అని కొడితే కేర్ హాస్పిటల్ తాలూకు ఇన్సూరెన్స్లు అన్నీ, అంటే కేర్ హాస్పిటల్ ఏవేవో జరుగుతున్నాయో తెలుస్తాయి. కేర్ హాస్పిటల్ ఏవేవి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది, అంటే ఏ కంపెనీ ఇన్సూరెన్స్లు, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ కంపెనీలు అలా యాక్సెప్ట్ చేస్తున్నారో తెలుస్తాయి. ఒకవేళ మీకు ఇవేవి వద్దన్నా, మాకు అంత అవసరం లేదు, సింపుల్గా మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 700-145-6759. ఈ నెంబర్ మెసేజ్ చేయడం, నేను డైరెక్ట్ నేనే చెప్తున్నాను కదా, మీరు నాకు మెసేజ్ పెట్టండి, నేను ఏజెంట్కి డైరెక్ట్ మీ నెంబర్ ఫార్వర్డ్ చేసేస్తాను అంతే. ఏజెంట్ మీరు మాట్లాడండి, క్లారిటీ తెచ్చుకోండి. మీ చుట్టుపక్కల ఏరియాలో అతనే మీకు, ఇంక్లూడింగ్ మీ వాట్సాప్ నెంబర్కి సార్ ఇగోండి మీ ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ ఇవి, అక్కడున్న మోస్ట్లీ ఇప్పుడు మేము ఇచ్చే ఇవన్నీ, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కంపెనీ పర్ XYZ 4-5 కంపెనీలు చెప్తారు. సో ఈ 4-5 కంపెనీలు ఇక్కడ క్లెయిమ్ అవుతాయి, ఇందులో మంచి క్లెయిమ్ రేషియో ఉంది, మీకు కావాల్సింది ఇది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మెయిన్ పాయింట్, అన్నిటికన్నా మెయిన్ పాయింట్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ దేనికి తీసుకుంటున్నారు, మనకి ఏమైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలనే కదా. సో ఒకటే పాయింట్ ఏంటది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఏజెంట్కి ఇప్పుడు మీరు ఆన్లైన్లో తీసుకున్నారు అనుకో, ఎవరిని అడగగలరు, మీరు ఆన్లైన్లో అయితే పాలసీ బజార్ వాడికి, నార్మల్ పాలసీ బజార్ ఎవరైనా, ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఏజెంట్ నెంబర్ పాలసీ బజార్ వాడు, బట్ మీరు ఒకటే అడగండి, ఏంటది అన్నా, ఇప్పుడు నేను ఒకవేళ తీసుకుంటే నేను ఓన్లీ ఒక నార్మల్గా ఎప్పుడైనా నాకు క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చింది, క్లెయిమ్ పరిస్థితి వచ్చింది అనుకో, జస్ట్ ఒక్క సింగిల్ కాల్లో నా ఎంతసేపట్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుంది, ఎంతసేపు, 5 minutes, 10 1 hour, హాఫ్ అన్ అవర్, ఎంతసేపట్లో, మెయిన్ అది అడగండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, నాకు ఇప్పుడు నేను అర్జెంటుగా నా క్లెయిమ్ సెటిల్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చేస్తే ఒక 2 daysలో క్లెయిమ్ సెటిల్ అవుతుంది అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఎంతసేపట్లో నాకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది, సో నాకు ఇష్యూ రాకుండా ఏమేమి ఉండాలి, ఇది ఈ 3 అడగండి. అండ్ ఇదంతా కాకుండా నేను మీకు అడిషనల్గా ఒక టిప్ ఇస్తున్నాను, ఏంటంటే మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఇండివిజువల్గా మీకు కానీ ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికన్నా ముందు, ఇన్సూరెన్స్ తీసుకునే కన్నా ముందు ఒక్కసారి మీ నియర్ బై సిటీలో కానీ, మీ నియర్ బై విలేజ్ కాదులే, సిటీలోనే, హైదరాబాద్ ఎక్కడైనా మంచి సిటీలోకి వెళ్ళి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోండి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు చెప్తాను, ఒక్క నిమిషం, ఎంత బెనిఫిట్ ఉందో నేను చెప్తాను చూడండి. కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోండి, మీకు ఏమేమి ఇష్యూలు ఉన్నాయి, ఏం ఇష్యూలు లేవు అన్నీ తెలిసిపోతాయి. దాన్ని బట్టి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ఈ కంప్లీట్ బాడీ చెకప్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా బీరువాలో దాయండి, పడేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, అది లైఫ్ టైం మీకు అవే కాపాడతాయి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవే కాపాడతాయి, బాడీ చెకప్ ఇన్సూరెన్స్ ఇవే కాపాడతాయి. ఎందుకు అంటే మీరు ఏవైతే కంప్లీట్ బాడీ చెకప్ అన్నీ చేసి మీరు ప్రాపర్గా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో రేపు, ఎందుకంటే ఈరోజు ప్రజెంట్ నువ్వు 11th తీసుకున్నావు అంటే 11th బాడీ చెకప్ చేయించుకున్నావు, ఒక 5 days 6 days లేదా ఒక 10 days తర్వాత ఇన్సూరెన్స్ తీసుకున్నావు, ఒక 5 days తర్వాత ఇన్సూరెన్స్ తీసుకున్నావు, రేపు పొద్దున ఎప్పుడైనా నిజంగా నీకు క్లెయిమ్ రాలేదు, నువ్వు చేతితో డబ్బు కట్టుకున్నావు, బట్ నీకు కోపం వచ్చింది కంపెనీ మీద, జస్ట్ నార్మల్గా కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు వేసినా,
చూడండి నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా నాకు క్లెయిమ్ రాలేదని కంపెనీ కన్ఫర్మ్గా కట్టాలి. ఎందుకు కట్టాలంటే దానికి ముందే నువ్వు కంప్లీట్గా బాడీ చెకప్ అంతా చేయించుకున్నావు, కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకున్నావు, అన్నీ చెక్ చేయించుకున్నావు. నీవన్నీ రూల్స్ అంటే సర్టిఫికేట్లు అన్నీ చూసి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ చూసి నీకు ఏ ఇష్యూ అంటే నీకు కావాల్సిన చిన్న ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని దృష్టిలో పెట్టుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. రేపు పొద్దున్న అవే వంకతో సార్ మీకు ఆ ఇష్యూ ఉంది ఆ రోజు మీరు మెన్షన్ చేయలేదు అని ఒక 2 years 3 years వాళ్ళు క్లెయిమ్ ఇవ్వడం మానేశారు అనుకోండి, అప్పుడు మీకు ఏదైతే కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకున్నారో ఇది మీకు ఉపయోగపడుతుంది. కోర్టులో జస్ట్ ఈ సర్టిఫికేట్ చూపించండి, సార్ నేను 11th బాడీ చెకప్ చేయించుకున్నాను కంప్లీట్గా, నాకున్న ఇష్యూలు ఇవి, నాకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కంపేర్ చేసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 10 రోజులు 5 రోజుల తర్వాత తీసుకున్నాను, ఎప్పటికైనా ఫ్యూచర్లో నాకు ఇబ్బంది అవుతుందని ఎవ్రీ మంత్ నా ప్రీమియం కట్టాను, ప్రాపర్గా కట్టాను, 1 month కూడా స్కిప్ చేయలేదు, ఇది నా ప్రాపర్ అన్నీ చూపండి. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇంకా ఆప్షన్ ఉండదు కంపెనీకి, ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ అన్ని చూసి కనుక్కొనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు కదా, అంతేగాని మేము ఇవ్వలేదంటే అది ఎలాగైపోద్ది. ఎందుకంటే డాక్యుమెంట్లు పెట్టినప్పుడు కన్ఫామ్గా మీరు బాడీ చెకప్ డాక్యుమెంట్స్ అడుగుతారు, సో అవన్నీ చూస్తారు, చెక్ చేసుకుంటారు, ఓకే అప్పుడు కన్ఫామ్గా క్లెయిమ్ సెటిల్మెంట్ ఇస్తారు. సో ఇది నేను అడిషనల్, ఇది ఎవరు చెప్పరు, బట్ నేను ఒక ఏజెంట్ ద్వారా నేను తెలుసుకుంది. ఎప్పటికైనా ఫస్ట్ మనం ఒక బాడీ చెకప్ చేయించుకుంటే ఆ కంప్లీట్ ఆ సర్టిఫికేట్లు దాచిపెట్టుకోవాలి, ఎప్పటికైనా మనకు పనికి వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకి ఏ ప్రాబ్లం లేదు, ఓకే నువ్వు తీసేసుకున్నావు, రేపు పొద్దున్న నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండేది సార్ అందుకే మీరు మాకు చెప్పలేదు అన్న మాట రాకుండా ఇది మీకు కాపాడుతుంది. ఓకే, ఇది మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడులో ఏదో ఒక్క చిన్న ఇష్యూ వచ్చినా మొత్తం మీ సేవింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎవ్రీ మంత్ ఒక 500, జస్ట్ ఎవ్రీ మంత్ మీ శాలరీలో ఒక 500 హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోలేరా, 500 600 ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 500 అంటే చాలా మందికి ఈ డౌట్ రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్ 500 ఇంటూ మనకి ఎన్ని 12 months కదా, 12 months అంటే 6000 పడుతుంది. సో ఫస్ట్ టైం నువ్వు కట్టినప్పుడు 6000 కట్టాలి, 6000 కట్టాలో 500 కట్టాలో అది నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. బట్ మీరు నాకు నెంబర్కి మెసేజ్ చేయండి, నేను ఏజెంట్ కలుపుతాను, ఏజెంట్తో మీరు మాట్లాడుకోండి. మోటార్ వెహికల్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, ఓకేనా? అదనమాట ఇది నేను వీడియోకి ఇవ్వబోయే క్లారిటీ. ఇంకా మంచి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ నేను కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను వచ్చే రోజుల్లో, ఇంకా మంచిగా క్లారిటీగా చెప్తాను. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడో కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.